ఏండి అమ్మాయి గారు ఏం చేస్తున్నారండి ఇక్కడ? చిక్కుడుకాయలుగా వస్తున్నా. ఏంటండి చిక్కుడుకాయలు కోస్తారా? మీరు కోసేది పూలు కదండి. కనిపించలేదా మరి? ఏం దిక్కుమాలిన ప్రశ్న అమ్మాయి గారు చెట్లైనా మనుషులైనా దిష్టి అవుతుందండి. ఇవాళ మీరు మంచి డ్రెస్ వేసారు. ఓ నాన్న ఒకసారి మిమ్మల్ని దిష్టి తీసి పడేస్తాను. ఈ చెట్లు కూడా దిష్టి తీసి పడేస్తాను. ఏంట్రా చెట్ల వల్ల కూడా దిష్టి తాకిద్దా? అయ్యి బాబాయ్ అమ్మాయి గారు చెట్ల వల్ల ఏంటండి ప్రపంచంలో ప్రతి చోట ప్రతి మూల కూడా చెట్ల వల్ల దిష్టి తగులుతుంది, మనుషుల వల్ల కూడా దిష్టి తగులుతుందండి. మీరు వెంటనే వెళ్ళి పెద్దమ్మగారి దగ్గర దిష్టి తీయించుకోండి. ఏం లేదులే గాని రోజు చినిగిన చొక్కా మాసిన నిక్కరేసుకునేవాడి కదా, ఈ రోజు ఏంటి జీన్స్ టీ షర్ట్ తల మీద క్యాప్ ఇంత బాగా రెడీ అయ్యా హీరో లెక్క? ఏం లేదండి, మీరు చూడండి మీరు ఎంత అందంగా రెడీ అయ్యారు. పెద్దమ్మ గారు ఎక్కడ ఫంక్షన్కి వెళ్ళాలని చెప్పారండి. నేను కూడా మీతో పాటు వచ్చేద్దామని ఎప్పుడో నా పెళ్ళప్పుడు మా అత్త గారు ఈ ప్యాంటు ఈ సొక్కాయి ఈ టోపీ కొనిచ్చారండి. అవి పెట్టుకున్నానండి, ఇప్పుడు వేసుకున్నాను. మాతో నువ్వెందుకు రాతో ఒకలాగా నీ పనేదో నువ్వు చూసుకోపోరాము. పూలనే కునుకేయమంట తను వచ్చేనంట, తను వచ్చేనంట మనసిచ్చేనంట. ఆహా ఆకాశం ఎంత చక్కగుంది, మేఘాలు ఎంత బాగా కదులుతున్నాయి. ఏంటండి ఆకాశం వైపు ఎగాదిగా చూస్తారు? ఆకాశం ఎర్రగుందని. ఆకాశం ఎర్రగా ఎందుకు పెడతండి? తెల్లగాను నీలంగాను నల్లగాను ఉంటుందండి. నీకు తెలుసుగా మరెందుకు అడుగుతున్నావు? ఎంత ఘోరం జరిగిపోయిందిరా. అండ్ అమ్మాయి గారు అంటే అన్నది అంటారు కానీ ఇందాక నుంచి ఆకాశంలో తెగ చూసేస్తున్నారండి. అలా చూడకండి. చూస్తే ఏమైతుంది? అబ్బాయి ఏమవుదండి, పైన అనేక రకాల పక్షులు అనేక రకాల గ్రహాంతర వాసులు అందరూ తిరుగుతుంటారండి. అసలు మీరేమో చాలా అందంగా ఉంటారు. ఈ గ్రహాంతర వాసు అన్న వచ్చి చక్కగా ఇలా పట్టుకుని ఎత్తుకెళ్ళిపోయాడు అనుకోండి, అమ్మ బాబోయ్ నేను ఇక్కడ పైన ఒక్కనే ఉన్నాను. మళ్ళీ పెద్దమ్మ గారు నన్ను ఆ చెంప ఈ చెంప పెడి పెడి వాయించి ఎదురుగా మా అమ్మగారు అడుగుతారండి. అంతేం లేదులే. దిష్టి పైన ఏ గ్రహాంతర వాసు ఎవడో కూడా వచ్చి మిమ్మల్ని దిష్టి పెట్టి ఉంటాడో. ఇక్కడ దేంతో దాంతో దిష్టి తెస్తాను. రాయి ఉందా తీసుకొచ్చి వీడితో పైన గ్రహాంతర వాసి ఆ పట్టు, పైన చెట్లు ఆ పట్టు, పైన పిట్టలు ఆ పట్టు పోయిందండి దిష్టు. నీకు బాగా పిచ్చి ముద్రిందిరా రాము. ఏంటో వీడితో కర్మ. అంగిలేసి ఓ వదినే చాకులెక్కుండేటోడే ఓ వదినే కళ్ళకు అయినా పెట్టి. అయ్యి బాబాయ్ అమ్మాయి గారు ఏం చేస్తారండి ఇక్కడ? అనిపించడం లేదా? అయ్యి బాబాయ్ ఆ నెలలో చేతులు పెడితే మీ చేతులు కందిపోతాయి కదండి. కందిపోతాయా? ఎందుకు? అయ్యి బాబాయ్ నాకు చెప్పండి, ఏ పనైనా మొక్కలకు నీళ్ళు పోయాలో లేకపోతే నీళ్ళు కింద పంపించాలో చెప్పండి, నేను చేస్తాను కదా. మీకు ఎందుకండి అమ్మాయి గారు, ఈ బంగారు చేతులు కందిపోతాయండి. సరేలేరా నెక్స్ట్ టైం చూద్దాం. ఏంటి అమ్మాయి గారు చెప్పిన అలాగే వెళ్ళిపోతున్నారు పని చెప్తే? మీద ఒకటి చేసి తొందర ఇక్కడి నుంచి తరిమేశాను. వీన్ని భయపెట్టేదైతే బాగుంటది. అదిగో వస్తున్నాడు, ప్లే స్టార్ట్ చేయాలి. హే పద్మ, నీకు నోట్స్ కావాలా? నా ఫోన్ లో ఉన్నాయి, నేను నీకు సెండ్ చేస్తాను, ఓకేనా? హే థ్యాంక్స్. ఎందుకే? ఏంటి అక్కడ ఎవరూ లేరు? అమ్మాయి గారు ఏంటి ఆవిడ మాట్లాడుతుంది? ఎవరితో మాట్లాడుతుంది? హే నీ ఫోన్ లో ఫైల్స్ వచ్చేసాయి, ఒకసారి చూసుకో. వచ్చాయి కాబట్టి బాగా స్టడీ చేయాలి, ఓకేనా? ఈసారి చదువు అస్సలు మిస్ కావద్దు, ఓకేనా? పద్మ, ఇంకేంటి విశేషాలు? ఏంటి అమ్మాయి గారు ఎవరితో మాట్లాడుతున్నారండి? ఇక్కడ ఎవరు లేరు కదండి. నా ఫ్రెండ్ పద్మ అంత పెద్దగా ఉంది, కనిపించట్లేదా? పద్మ గారా? ఎవరండి ఇక్కడ? పద్మ గారు ఎవరు లేరు కదండి. హే ఇక్కడ పద్మ ఉంది. పద్మ, ఈయన మా పనోడు రాము, చూడు. పద్మ గారు ఉంది ఇక్కడ? అయ్య బాబు. ఇదిగో పద్మ, మా రాము చాలా మంచోడు. ఏ తెమ్మంటే తెస్తాడు, టీ తెమ్మంటే టీ తెస్తాడు, బజార్కి వెళ్ళమంటే బజార్కి వెళ్తాడు, టిఫిన్ తెమ్మంటే టిఫిన్ తెస్తాడు, ఏదైనా మంచి చేస్తాడు. నీకు కావాలేమో అడుగు ఒకసారి. అరే థ్యాంక్స్ చెప్తుంది, నువ్వు కూడా కాస్త థ్యాంక్స్ చెప్పు, ఫీల్ అవుతుంది. థ్యాంక్స్ చెప్పు. పద్మ గారు థ్యాంక్స్ అండి. ఆ పద్మ, నీకు ఏ డౌట్ ఉన్నా నాకు కాల్ చేయి, ఓకేనా? ఎంత నైట్ అయినా నేను నీకు ఆన్సర్ చేస్తాను, ఓకే?
మంచి చదివేశారు. ఇదిగో రాము, తను అక్కడ దించేసి రాపో. ఏంటండి అమ్మాయి గారు అంటున్నారు? తనని అక్కడ వరకు దించేసి రాపో. పద్మ గారండి. అలాగేనండి. పద్మ గారు నడవండి. వీడి పాటలు చూస్తే నవ్వాకట్లేదు అసలు. జాగ్రత్త పద్మ, బాయ్. వీడికి ఇలాగే ఉండాలి ట్రీట్మెంట్. స్వాతి, నువ్వు బాగా జోకులేస్తావే. సరే కానీ డ్రెస్ ఎక్కడ కొన్నావు? చాలా బాగుంది. కోటియా? ఓకే, ఈసారి డాడీకి చెప్పి నేను కూడా సేమ్ టు సేమ్ ఇదే డ్రెస్ కొంటా. సేమ్. అలాగే, తప్పకుండా, షూర్. అయ్య బాబోయ్, మళ్ళీ కొత్త ఫ్రెండ్ వచ్చేసింది. ఇదిగో స్వాతి, కూల్ డ్రింక్ తాగు, జాగ్రత్తగా పట్టుకో. ఏంటి కూల్ డ్రింకా? నాకు చేతిలో కూల్ డ్రింక్ కనబడదు, ఎదురుకుంట మనిషి కనబడుతున్నా. ఏంటిది? వర్షాలు బాగా పడుతున్నాయి కదా ఈసారి. వామ్మో, చాలా వర్షాలు. నిజమే. అలాగే అలాగే, ఈసారి కలిసే చేద్దాం, ఓకేనా? అమ్మాయి గారు, పద్మ గారిని దేబెట్టేసి వచ్చానండి. మళ్ళీ ఎవరితో మాట్లాడుతున్నారండి? నీకు తెలీదా? నా క్లోజ్ ఫ్రెండ్ స్వాతి ఇంటే బాధపడుద్ది. అక్కడ ఎవరు లేరు కదండి. తను కొత్త డ్రెస్ కొనుక్కుందంట, చూపించడానికి నా కోసం వచ్చింది. డ్రెస్ లేదు, మనిషి లేదు, స్వాతి అనేవాడు లేదు. ఏదండి, ఏమైందండి? నీ కనపడకపోతే నేనేం చేయాలి? ఆ డ్రెస్ ఎలా ఉందో అడుగుతుంది, కాస్త చెప్పు. ఫీల్ అయ్యిద్ది మళ్ళీ. ఏంటండి డ్రెస్ కనబడుతుందా మీకు? ఇంత క్యూట్ డ్రెస్ డాడీని అడిగి నేను కూడా కొనేయాలి త్వరగా. నా మతి మండ. అమ్మా, ఆ డ్రెస్ ఎలా ఉందో చెప్పమంటారా? అది గాగ్రా జువియో, లేకపోతే పంజాబీ డ్రెస్, లేకపోతే పొట్టు డ్రెస్, లంగావాడి, నాకు ఏం తెలుస్తుందమ్మా? అరే బంగారం లాంటి 5000 రూపీస్ గాగ్రా వేసుకుంది, కళ్ళు కనిపించలేవా? 5000 డ్రెస్ వేసుకున్నారు అమ్మాయి గారు ఆవిడ. అమ్మా, కనబడుతుందమ్మా నాకు. అమ్మా, ఈ డ్రెస్ లో మీరు హీరోయిన్ రష్మిక మందనాలా ఉన్నారమ్మా. 5000 డ్రెస్ వేసినా, 10,000 డ్రెస్ వేసినా, అయ్యో బాబోయ్, చాలా బాగుందమ్మా. అరే, నువ్వు స్వాతి డ్రెస్ బాగుందని మెచ్చుకున్నావు కదా, అందుకని స్వాతి 1000 రూపీస్ ఇస్తుంది నీకు. అమ్మాయి గారు 1000 రూపాయలు ఇస్తున్నారా? ఎక్కడండి? స్వాతి, చూడవే వీడు. నీకైతే కళ్ళు కూడా కనిపివా? నీ ఎదురుగా చేయి పెట్టి ఇస్తుంది, తీసుకో. నీకైతే కళ్ళే కనిపి. తీసుకో 1000 రూపాయలు. ఏంటి అమ్మాయి గారు, 1000 రూపాయలా? అరే, ముందైతే తీసి జోబులో పెట్టుకో, గాలికి ఎగిరిపోతాయి. మళ్ళీ జీతం వచ్చే వరకు ఆగాలి నువ్వు. అమ్మాయి గారు, 500 కాంతాలు తలతలు ఆడిపోతున్నాయండి, జియోలో పెట్టుకోమంటారా? పెట్టుకో. అలాగేనండి. ఓ స్వాతి, ఇంకేంటి విశేషాలు? ఓ, ఇంటికి వెళ్తావా? ఎందుకు? మీ డాడీ కాల్ చేశారా? ఓకే ఓకే. అరే రాము, ముందెళ్ళి స్వాతిని అక్కడి వరకు దించేసి రాపో. ఏంటండి అమ్మాయి గారు, ఏంటండి అమ్మాయి గారు అన్నారు? అక్కడి వరకు దించేసి రాపో. సరేనండి అమ్మగారు, నా కర్మ, నా మతి మండి. అమ్మాయి గారు నడవండి, అమ్మగారు నడవండి. అమ్మాయి గారు, అమ్మగారు మీ డ్రెస్ జాగ్రత్త అండి. వీళ్ళు నేర్పిస్తుంటే బాగా మజా వస్తుందబ్బా నాకు. డ్రెస్ పైకి పట్టుకోండి, కొద్దిగా నడండి. హే గీత, ఈరోజు నీ బర్త్డేనా? అయ్యో, ఇంత దూరం నా కోసం కేక్ తెచ్చావు, థ్యాంక్ యూ సో మచ్. హే, ముందు కేక్ కట్ చేసి నీ నోట్లో పెడతా, ఓకేనా? నోరు తెరు. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు డియర్ గీత. అయ్యో బాబోయ్, బర్త్డే పార్టీలు చేసుకుంటున్నారా? కేక్ కూడా కట్ చేస్తారా? ఏమిటి? ఏంటి ఎప్పుడు? మరి మిగతా ఫ్రెండ్స్ అందరికి ఎప్పుడు ఇస్తావు పార్టీ? ఓహో, వెనస్డే ఇస్తావా? ఓకే. ఓ, అయితే నాకే నా ఫస్ట్ పార్టీ. థ్యాంక్ యూ సో మచ్. చాలా హ్యాపీ, తెలుసా నేను? అమ్మాయి గారు, ఇక్కడ ఏం జరుగుతుందండి? గీతది బర్త్డే పార్టీ. బర్త్డే పార్టీ జరుగుతుందండి. నాకేం కనబడతలేదండి. అదిగో అక్కడ అంత అందంగా గీత కూర్చుంది, ఇక్కడ ఇంత పెద్ద కేక్ ఉంది, కళ్ళు కనిపించలేవా? అయితే అమ్మాయి గారు, ఇక్కడ కేక్ ఉందండి. పెట్టలేదండి. ఏ గీత, రాముకి కేక్ పెట్టు. నోరు దగ్గర పెట్టిండ్రా, తిను. ఇదండి అమ్మాయి గారు. ఇది గీత, నేను పెడతాను, తిను. ఎట్లుంది కేక్? బాగుందండి, చాలా బాగుందండి అమ్మాయి గారు.
పిచ్చోళ్ళ గురించి ఇంటమే గాని లైవ్ లో ఇదే చూస్తాను. ఏంటి గీత, కేక్ ఇంటికి పట్టుకెళ్తావా ఇక్కడే ఉంచుతావా? ఇక్కడే ఉంచుతావా? అరే రాము, నువ్వు కేక్ తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెట్టు. ఏదైనా కేక్ ఫ్రిడ్జ్ లో పెట్టాలా? అలాగేనండి, పెట్టు, కరిగిపోయింది మళ్ళీ. ఇదేనండి. అదే అల్లు కనపడట్లేదు అసలు. అయ్య బాబోయ్, ఏంటి కన్ఫ్యూజను? అమ్మాయి గారికి కనబడేవారు నాకు కనబడతలేదు. ఆవిడేమో పద్మ గారు వచ్చింది, ఈవిడేమో స్వాతి గారు వచ్చింది. ఈవిడ అటు పంపాను, ఆవిడ అటు పంపాను. ఇదేంటి ఆవిడకి కనిపిస్తాను నాకు కనబడతలేదేంటి? ఏంటి ఈ ఆకులు కనిపిస్తున్నాయి? అమ్మో, ఈ పూలు కూడా కనిపిస్తున్నాయి. అమ్మో, ఈ గోడ కూడా కనిపిస్తుంది. ఇదేంటి నాకేమైంది అసలు? నాకేమైనా మతిపోయిందా, లేకపోతే ఆవిడకి ఏమైనా మతిపోయిందా? ఊరెళ్ళి ఒకసారి పసలతో ఇరుగుడు చేయించుకుని వద్దాం. అమ్మాయి గారికి పెద్దమ్మ గారు చెప్పేసి వెళ్దాం. అమ్ము గీత, వాట్సాప్ చూసానే, వచ్చాయి. అమ్మాయి గారు, నాకు 6 రోజులు సెలవు కావాలండి, ఊరెళ్ళి రావాలి అర్జెంటుగా. ఏమీ లేదండి, మా ఊళ్ళోని అదండి మా ఊళ్ళో జాతర జరుగుతుందంటండి. ఇలాగ వెళ్ళి అలా వచ్చేస్తాండి 6 రోజులు. అమ్మాయి గారు, వారంలో ఇలా వెళ్ళి అలా వస్తావా? అవునండి, వెళ్ళొస్తానండి. పని చూసుకోండి మీరే. సరే, మంచిది, వెళ్ళరా. అమ్మయ్య, రామగడ గోలెదిలింది. హలో, ఆ రామగడ వెళ్ళిపోయాడు, ఇంకా మనకి బాధ లేదు, మనం ఇక ప్రశాంతంగా ఉండొచ్చు.